శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం, ఈ మాసంలో వచ్చే పండుగలేమిటో ఈ వీడియోలో చూద్దాము. మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం ముగియనుంది. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుండి శ్రావణ మాసంగా పరిగణిస్తారు. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణ మాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం 5వది ఉత్తరాది వారికి, సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై 22 నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించేది చంద్రమాన్ క్యాలెండర్. దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అనేక వ్రతాలు, పూజలు ఆచరించేందుకు అనువైన మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. శ్రావణ మాసం పండుగలు. ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలను ఆచరిస్తారు. భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు. పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళగౌరి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. శివారాధన ముఖ్యం. శ్రావణ మాసంలో శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి శివ అభిషేకాలు చేస్తారు. శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు, శమి ఆకులు సమర్పించి పూజ చేయటం వల్ల పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. క్షీరసాగర మదనం జరిగిన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరించాడు. దాని ప్రభావం వల్ల మండిపోతున్న శివుడిని శాంతింపచేసేందుకు అభిషేకం నిర్వహిస్తారని చెప్తారు. అందుకే శ్రావణ సోమవారాలు క్రమం తప్పకుండా శివునికి అభిషేకం నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో పండుగలు. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు నాగపంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శని త్రయోదశి, కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి వంటివి ఈ మాసంలో ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శ్రావణ సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ఈ ఏడాది శ్రావణ మాసం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. మొదటి శ్రావణ సోమవారం కూడా అదే రోజు అవుతుంది. శ్రావణ సోమవారాలు మొత్తం ఆగస్టులో 5. ఎందుకంటే ఆగస్టు 5 ఒకటి, రెండవది శ్రావణ సోమవారం ఆగస్టు 12వ తారీఖు వస్తుంది, 3వ శ్రావణ సోమవారం ఆగస్టు 19వ తారీఖు, 4వ సోమవారం ఆగస్టు 26, 5వ శ్రావణ సోమవారం సెప్టెంబర్ 2 అమావాస్య రోజు వచ్చింది.